పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తరపాలెం కుల వివక్ష సమస్య సెటిల్ అయిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గ్రామ పెద్దలు మీడియా కథనాలతోటి ఈ వ్యవహారాన్ని సర్దేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడ ఉత్తరపాలెం గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రేవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి విందుకు ఉత్తరపాలెం గ్రామస్తులు ఎవరూ హాజరు కాకపోవడంతో నూతన దంపతులు షాక్ అయ్యారు. ఎస్సీ యువతిని పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని వెలివేశారంటూ పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరపాలెం కులవివక్ష వ్యవహారం కాస్త మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవడంతో అధికారులు, గ్రామ పెద్దలు అలర్ట్ అయి సమస్యను సర్దారు. కొత్త పెళ్లి జంటతో పాటు కుటుంబ సభ్యులను గ్రామస్తుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అంతా కలిసిమెలిసి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్దల నిర్ణయంతో గ్రామస్తులు, పెళ్లింటి వారు హర్షం వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగా చాలా ఇబ్బంది పడ్డామన్నారు పెళ్లి కూతురు రేవతి. కానీ ఇప్పుడు గ్రామ పెద్దలు అన్ని విషయాలలో, కార్యక్రమాల్లో సహకరిస్తామని చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు. కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యామండి. చాలా ఏడ్చాము. ఏంటి ఊరు ఇంత ఘోరంగా ఉందనేసి చాలా ఫీల్ అయ్యామండి. తర్వాత మొన్న మా మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు ఊరు పెద్దలు కానీ ఎవరు రాలేదు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా బాధపడ్డాము. నాతో పాటు నా భర్త, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఈ విషయాన్ని ఈరోజు ఈ ఊరు రామాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేము అన్నింటికి యాక్సెప్ట్ చేస్తాము, ఈసారి నుంచి ఎటువంటి కార్యక్రమంలో అయినా దేనిలో అయినా మేము సహకరిస్తామని చెప్పారండి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.